హలో అండి, సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకుల్ ఈరోజు మీ ముందుకు మరో అప్డేట్తో వచ్చేసారు. అదే మనం పాన్ ఇండియా సినిమా అంటే ఇవాళ అందరికీ తెలుసు, 4-5 ఏళ్ల క్రితం అది కొత్త పదం కావచ్చు. కానీ ఈరోజు పాన్ ఇండియా సినిమా అంటే మన తెలుగు సినిమాని 4-5 భాషలు అంటే హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా మల్టిపుల్ భాషల్లో తీసి డబ్ చేసి తీస్తారు. మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ స్టేట్స్లో రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఓన్లీ తెలుగులో తీసి ఒకే భాషలో తీసి తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తే దాన్ని రీజనల్ సినిమా అంటున్నారు. అయితే మొట్టమొదటిసారిగా ఒక సినిమా, అది కూడా మన తెలుగులో ఒక మంచి బిగ్ హీరో సినిమా ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజే కాదు, పాన్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ సిటీలో సెట్స్ వేశారు. అందుకని ఇది ట్రూ ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలిం విత్ పాన్ ఇండియా సెట్స్ అంటున్నాను నేను. ఆ సినిమా ఏంటో గెస్ట్ చేశారా? ఎస్, యు ఆర్ రైట్. మన ప్రశాంత్ నీల్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్, పవర్ హౌస్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న కొత్త సినిమా డ్రాగన్. ఈ సినిమాకి బాంబేలో సెట్స్ వేశారు. అది కూడా చాలా వైడ్ స్ప్రెడ్ లావిష్ సెట్స్. అక్కడ ప్రీ క్లైమాక్స్ బ్లాక్స్ కొన్ని తీస్తున్నారని, చాలా డిఫరెంట్ ఫోటోగ్రఫీతో చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్తో చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో కూడా సెట్స్ వేశారని, చాలా డిఫికల్ట్ నైట్ షాట్స్ అక్కడ అటెంప్ట్ చేసి తీస్తున్నారని వింటున్నాం. ఇవి కాకుండా చెన్నైలో సెట్స్ వేశారు. ఇక ఆయన హోమ్ టౌన్ బెంగళూరు, అక్కడ కూడా సెట్స్ వేసి చాలా సెంటిమెంటల్ సీన్స్, డిఫరెంట్ అదర్ సీన్స్ కూడా తీస్తున్నారు. సో ఇలా చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలా అన్ని మేజర్ సిటీస్లో సెట్స్ వేసి తీస్తున్న రియల్ ఫస్ట్ ట్రూ పాన్ ఇండియన్ మూవీ డ్రాగన్. సో ఇక ఎన్టీఆర్ అభిమానులకి ఈ విషయం తెలుసుకుంటే పండగే. అంతేకాకుండా ఈ సినిమాకు ఒక గ్లోబల్ అపీల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆఫ్రికాలో కూడా షూట్ చేస్తున్నారు. ఆఫ్రికాలోని కేప్ టౌన్లో కొన్ని షాట్స్ తీస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు, త్వరలో వెళ్ళబోతున్నారు. అలాగే ఫస్ట్ టైం ఎవరు టచ్ చేయని ఆఫ్రికాలో కొన్ని లొకేషన్స్ నమీబియా మరియు జోర్డాన్లో కూడా ప్లాన్ చేస్తున్నారని, ఇక్కడ తీస్తున్న వాళ్ళు, ఇక్కడ తీయబోతున్న షాట్స్ న్యాచురల్ లైట్ క్యాప్చర్ అంటే ఆర్టిఫిషియల్గా ఎక్కువ రిఫ్లెక్టర్స్ అయి పెట్టకుండా ఆ యాక్చువల్ లొకేషన్ ఫీల్ని క్యాప్చర్ చేసే ఉద్దేశంతో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరు చూడని లొకేషన్స్, ఎవరు క్యాప్చర్ చేయని లొకేషన్స్, అది కూడా ఒక డిఫరెంట్ టెక్నాలజీతో పవర్ఫుల్ డ్రోన్ కెమెరాస్తో ఐమాక్స్ కెమెరాస్ కూడా వాడబోతున్నారు అని వినిపిస్తుంది. ఇవి కనుక నిజమైతే ఇక మనకి కన్నుల పండగే. అంటే మన పవర్ హౌస్ ఎన్టీఆర్ని ఇటువంటి డిఫరెంట్ ఎవ్వరు చూడని సీక్వెన్సెస్లో ఇటువంటి అద్భుతమైన కెమెరాలతో టెక్నాలజీతో ప్రశాంత్ నీల్ క్యాప్చర్ చేసి మన ముందుకు తీసుకురాకపోతున్నాడు. మోస్ట్లీ ఇయర్ ఎండ్కి కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. అలాగే ఆఫ్రికా అప్డేట్స్, ఆఫ్రికా షూటింగ్ అప్డేట్స్ ఏం జరగబోతున్నాయి అనే త్వరలో నెక్స్ట్ ఈ థ్రెడ్లో మీకు ఈ మూవీ అంకల్ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాడు. అంతవరకు సైనింగ్ ఆఫ్.